అందరికీ శుభ సాయంత్రం. సిక్కోలు నుంచి అనంతపురం దాకా, సేద్యం నుంచి పారిశ్రామిక పరుగుల దాకా, విద్య నుంచి వైద్యం దాకా, సంక్షేమం నుంచి అభివృద్ధి దాకా, అవ్వాతాతలకు ఆసరా, దివ్యాంగులకు భరోసా. ఈ 5 ఏళ్లలో జయహో ఏపీ అనిపించేలా జగన్ సర్కార్ ఎలా పనిచేసిందో ప్రజల గొంతుక నుంచి వినిపించే ప్రత్యేక కార్యక్రమం ప్రజా ప్రస్థానానికి స్వాగతం. తీరం, ఆశల తీరం, అవకాశాల తీరం, కలల తీరం, కల్ప తరువు ఈ తీరం. మన ఆశలు, ఆలోచనలు, మన భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉండాలని విశాఖను పాలనా రాజధానిగా నిర్ణయించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కానీ కొందరు రాజకీయ కారణాలతో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని సవాళ్లు ఎదురైనా విశాఖను పాలనా రాజధానిగా చేయాలన్న పట్టుదలతో సీఎం జగన్ అడుగులు ముందుకు వేస్తున్నారు. అసలు విశాఖపట్నమే పాలనా రాజధానిగా ఎందుకు చర్చించడానికి మేం సిద్ధం. మరి చర్చించడానికి మీరు సిద్ధమా? సిద్ధమైతే సిద్ధం అని చెప్పండి. మరొక్కసారి చర్చించడానికంటే ముందుగా పరిపాలనా రాజధానిగా మన విశాఖకున్న అనుకూలతలు ఏంటి 10 పాయింట్లలో నేను చెబుతాను. విశాఖ అభివృద్ధి చెందిన కాస్మోపాలిటన్ సిటీ, అవునా కాదా? సహజ సిద్ధ రేవు పట్టణం, కోల్కతా, చెన్నైలను మించి అంతర్జాతీయ సముద్ర వర్తకాన్ని శాసించగల సత్తా ఉన్న నగరం, నిజమా కాదా? జీడిపిలో టాప్ 10 సిటీస్ లో మన విశాఖ కూడా చోటు సంపాదించుకుంది, అవునా కాదా? పెట్టుబడులకు అనువైన నగరం మన విశాఖ, అవునా కాదా? స్పెయిన్, బ్రెజిల్ లాంటి దేశాల్లోని నగరాల కన్నా దీటైన నగరం మన విశాఖ, అవునా కాదా? విశాఖలో ఇప్పటికే 1,00,000కు పైగా ప్రభుత్వ అలాగే ప్రైవేటు ఉద్యోగులు పనిచేస్తున్నారు, అవునా కాదా? మరింత విస్తరించడానికి పెట్టుబడులకు అనుకూలంగా నేషనల్ హైవే 16 దగ్గర అందుబాటులో మనకు 16,000 ఎకరాలున్నాయి, అవునా కాదా? 1,00,000 కోట్లు ఒక చోట కుప్పగా పోసి నిర్మించాల్సిన అవసరం లేదు. కేవలం 10,000 కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్ను మించి పోటీ పడేటటువంటి సత్తా ఉన్న నగరం మన విశాఖ, అవునా కాదా? ఇంత గొప్ప పట్టణాన్ని మరింత గొప్పగా ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఈ నగరంలో కొలువు తీరాయి. బీచ్ ఐటీ కారిడార్ అభివృద్ధితో దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ కూడా క్యూ కడుతున్నాయి. ఇన్ఫోసిస్ రాకతో మరిన్ని ఐటీ పరిశ్రమలు విశాఖ వైపే చూస్తున్నాయి. 21,844 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఆదాని డేటా సెంటర్ శంకుస్థాపన జరిగిందా లేదా? టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, యాక్సెంచర్, ర్యాన్సాండ్, డబ్ల్యూఎన్ఎస్ లాంటి కంపెనీలు మన విశాఖలో కొలువు తీరాయా లేదా? మన విశాఖకు ఏం తక్కువ? ప్రస్తుతం 200 ఐటీ అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి. సుమారు 2,000 కోట్ల వరకు ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి. విశాఖ పాలనా రాజధాని అనే అంశంపై వాదోపవాదాలు, రకరకాల చర్చలు జరుగుతున్న సమయంలో ప్రధానంగా 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ 10 ప్రశ్నలు నేను లేవనెత్తుతాను. ఆ 10 ప్రశ్నలపైనే మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. నెంబర్ 1, విశాఖకు ఇన్ని అనుకూలతలు ఉన్నా, విశాఖలో ఇన్ని వనరులు ఉన్నా, విశాఖకు ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నా, భవిష్యత్తులో విశాఖ మరో ముంబైగా మారే అవకాశాలు ఉన్నా ఎందుకు విపక్షాలు విషం చిమ్ముతున్నాయి? క్వశ్చన్ నెంబర్ 2, పాలనా రాజధానిగా విశాఖకు అన్ని అనుకూలతలు, అర్హతలు ఉన్నాయా లేవా? విశాఖను పాలనా రాజధానిగా చేసుకోవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉందా లేదా? క్వశ్చన్ నెంబర్ 4, ఈ గడ్డపై పుట్టి ఈ నేలపైన ఎదిగి ఇక్కడి నుంచే రాజకీయం చేస్తూ విశాఖను పాలనా రాజధానిగా వద్దు అంటున్న వారికి మనం ఎలాంటి సమాధానం చెప్పాలి? క్వశ్చన్ నెంబర్ 5, ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చడానికి, దశాబ్దాల వెనుకబాటు తరాన్ని తరిమి కొట్టడానికి విశాఖను పాలనా రాజధానిగా చేయాల్సిందే కదా? విశాఖలో అభివృద్ధి కెరటాలు పోటెత్తుతున్నా ఎందుకు ఓ వర్గం మీడియా ఇంతలా విషం చిమ్ముతోంది? క్వశ్చన్ నెంబర్ 7, సీఎం జగన్ విజన్ తో భారీ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయా లేదా? 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని ఒకే చోట కుప్పగా పోసి ఎందుకు మనం రాజధానిని నిర్మించుకోవాలి? క్వశ్చన్ నెంబర్ 9,
ఒక తండ్రికి ముగ్గురు పిల్లలుంటే ముగ్గురు పిల్లలపై ఎలాంటి బాధ్యత ఉంటుందో ఒక ముఖ్యమంత్రి 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంటుందా లేదా? విశాఖ పాలనా రాజధానిగా వద్దంటున్న వాళ్ళు ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారా? ఈ 10 ప్రశ్నల చుట్టే మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. మీరు కూడా మీ అభిప్రాయాలను ఏ మాత్రం మొహమాటం లేకుండా, ఏ మాత్రం మీకు భయం లేకుండా మీరు ధైర్యంగా ప్రశ్నించేటటువంటి అవకాశాన్ని సాక్షి టీవీ మీకు కల్పిస్తోంది. ఇదే సమయంలో ఇంత అభివృద్ధి గురించి చెప్పుకున్నాం. 2 మాటల్లో నేను ఇక్కడి సంక్షేమాన్ని కూడా కాస్త వివరిస్తాను. ఈబీసీ నేస్తం కింద 6,650 మందికి 39.9 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది. కాపు నేస్తం కింద 6,150 మందికి 36.9 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న చేదోడు 57,776 మందికి 57.78 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. వాహన మిత్ర కింద 19,440 మంది ఆటో డ్రైవర్లకు 77 కోట్లు ఖర్చు చేసింది. మత్స్యకార భరోసా 10,026 మందికి 40 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెన కింద 38,141 మంది విద్యార్థులకు 169.52 కోట్లు ఖర్చు చేసింది. ఇక జగనన్న వసతి దీవెన కింద 45,236 మంది విద్యార్థులకు 16 కోట్లు ఖర్చు చేసింది. విద్యా కానుక కింద 1 లక్ష మందికి 19.91 కోట్లు ఖర్చు చేసింది. నాడు ఫేజ్ 1 లో అంటే నాడు నేడు కింద స్కూళ్ల డెవలప్మెంట్ కు సంబంధించి ఫేజ్ 1 లో 1131 పాఠశాలల అభివృద్ధి జరిగితే ఫేజ్ 2 లో 114 కోట్లతో 309 పాఠశాలల అభివృద్ధి జరుగుతోంది. ఇది ఓవరాల్ గా అభివృద్ధికి సంబంధించి అలాగే సంక్షేమానికి సంబంధించి. ఇక విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా ఎందుకు కావాలో చర్చించడానికి మనతో పాటు ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఆయా రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు ఉన్నారు. ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు. చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి. ప్రతి ఒక్కరి అభిప్రాయానికి కూడా మేము విలువనిస్తాము, గౌరవిస్తాము, అలాగే మాట్లాడడానికి సమయం కూడా ఇస్తాము. రైట్, ఈ కార్యక్రమాన్ని ముందుగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రారంభిస్తారు. అందరికీ నమస్కారం. ఈ ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మనకు అతిథులుగా వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా మీరు గమనిస్తున్నారు. మంత్రివర్యులు రాష్ట్ర ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ అత్యంత కీలకమైనటువంటి శాఖ. అందులోనూ విశాఖలో ఐటీ ఏ రకంగా అభివృద్ధి చెందుతోందో ఇప్పుడే మిత్రులు వివరించారు. దానికి బాధ్యత వహించే మంత్రి అమర్నాథ్ గారు ఇక్కడే ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నది కూడా మీరంతా గుర్తించే ఉంటారు. మరి అలా నిజంగా ప్రాధాన్యత ఇవ్వటం అవసరమా కాదా అన్నది ఇక్కడ ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, వచ్చేవి చాలా అత్యంత కీలకమైన ఎన్నికలు. ఈ కీలకమైన ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రం నష్టపోతుంది. ప్రత్యేకించి ఉత్తరాంధ్రకు తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. దీని మీద మంత్రి శ్రీ అమర్నాథ్ గారు ముందుగా మాట్లాడతారు. 2014 తర్వాత తీసుకోవాల్సినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాల ప్రకారం ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉండాలి. నూతనంగా రాష్ట్రానికి ఏర్పాటు అవ్వాల్సినటువంటి రాజధానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీ వారి తాలూకా నిర్ణయాల్ని ప్రభుత్వానికి వెల్లడిస్తుంది. తద్వారా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి చట్టం చెప్పింది. ఆ రోజు ఉన్నటువంటి శివరామకృష్ణ కమిటీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం కానివ్వండి, ఉత్తరాంధ్ర ప్రాంతం కానివ్వండి, మిగిలినటువంటి ప్రాంతాలన్నీ కూడా పర్యటించిన తర్వాత వారిచ్చినటువంటి రిపోర్ట్ ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పుడున్నటువంటి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నగరం ఒక్క విశాఖపట్నం తప్పితే మరొకటి లేదు అనేటువంటి విషయాన్ని ఆ రోజే చెప్పడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని అంగీకరించుండి వారు చెప్పినటువంటిది వాస్తవం అనేటువంటిది ప్రపంచం అంతా కూడా తెలిసినప్పటికీ వారి కొన్ని స్వార్థ ప్రయోజనాల కోసం చేసినటువంటి నిర్ణయం వల్ల ఏ రకమైనటువంటి నష్టాన్ని మనం చూసామో, తర్వాత ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా చూసామో మనందరం కూడా తెలుసు. అందుకనే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి 6 నెలల్లోనే ఒక నిర్ణయాన్ని తీసుకొని అన్ని ప్రాంతాలకి మేలు జరగాలి, అన్ని ప్రాంతాలకి మంచి జరగాలి, ఒక ప్రాంతం మీదే 1 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మిగిలినటువంటి ప్రాంతాల వారికి ఇబ్బంది కలగకూడదు. ఇప్పటికే
అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి నగరం విశాఖపట్నం. కాబట్టి పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని ఎంపిక చేస్తున్నాం. తద్వారా డీసెంట్రలైజేషన్ ఏదైతే ఉందో దానికి మేము మద్దతుగా ఉంటామని చెప్పి అటు కర్నూలు న్యాయ రాజధానిగా, ఇప్పుడున్నటువంటి అమరావతి శాసన రాజధానిగా, ఇప్పుడు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ఎంపిక చేసి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం, తర్వాత జరిగినటువంటి పరిణామాలు, తర్వాత పరిస్థితులు మనందరం కూడా చూసాం. అన్ని రకాలుగా కూడా అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం గతంలో ఏ రకంగా ఉండేది, ఇప్పుడు ఏ రకంగా ఉంది, ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందింది, ఏ రకమైనటువంటి పరిశ్రమలు ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నాయి, ఏ రకమైనటువంటి గుర్తింపుని తీసుకొని వచ్చాం. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఈరోజు రాష్ట్ర పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,17,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే, ఒక్క విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,43,000 రూపాయలు. అంటే విశాఖపట్నం నగరంకి ఆ స్థాయి, ఆ అవకాశాలు, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల వల్ల ఆ పరిస్థితి, అవకాశం ఈ నగరానికి ఉంది. దాంతోపాటు లిటరసీ రేటు సంబంధించి కానీ 87% లిటరసీ రేటు ఉన్నటువంటి నగరం. అన్ని వర్గాలు, వివిధ ప్రాంతాలు, దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి నివాసం ఉంటున్నటువంటి ప్రజలు. ఈరోజు ఈస్టర్న్ నేవల్ కమాండ్ని హెడ్ చేస్తున్నటువంటి నగరం విశాఖపట్నం. ఈరోజు స్టీల్ ప్లాంట్ కానివ్వండి, హెచ్పిసిఎల్ కానివ్వండి, ఈరోజు బిహెచ్ఎల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కానివ్వండి, ఈరోజు ఒక పక్క ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా వచ్చినటువంటి ఐటీ సెస్ కానివ్వండి, ఈరోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేపట్టినటువంటి అచ్యుతాపురం లాంటి ఇండస్ట్రియల్ పార్కులు కానివ్వండి, దానికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిశ్రమలు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పేరుకి విజయనగరం ప్రాంతంలో ఆ నిర్మాణం జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో విశాఖపట్నం నగరవాసులకి, అటు విజయనగరం శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి అన్ని రకాలుగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి 2.5 మిలియన్ ప్యాసింజర్ రేట్ ఏదైతే ఉందో, సంవత్సరానికి 2.5 మిలియన్లు అంటే 25 లక్షల మంది ప్యాసింజర్స్ ఈరోజు విశాఖపట్నం నుంచి ట్రావెల్ చేస్తున్నటువంటి ఎయిర్ ప్యాసింజర్స్ని రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిన తర్వాత అది 60 లక్షల మంది వరకు తీసుకెళ్లాలన్నటువంటిది ప్రభుత్వం తాలూకు ఆలోచన. దానివైపు అడుగులు వేస్తూ ఉన్నాం. ఈరోజు పోర్టుల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి శ్రీకాకుళం వైపు. ఈరోజు అనేక ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఇతరేతర మెడికల్ కాలేజెస్ నిర్మాణాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు నగరంలో, ఈరోజు ఒక్కసారి మీరు నగరం పెద్దలు కొమ్మినేని గారిని కూడా కోరుతూ ఉన్నాం, ఒక్కసారి నగరంలో ఉన్నటువంటి ఐలాండ్స్, ట్రాఫిక్ ఐలాండ్స్ని కానీ, లేదా నగరంలో ఉన్నటువంటి రోడ్లు కానీ, లేదా మన విశాఖపట్నంలో ఉన్నటువంటి నూతనంగా అభివృద్ధి చేసినటువంటి బీచెస్ కానివ్వండి, ఇవన్నీ మీరు ఒకసారి తిరిగితే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మీరు చూసినటువంటి విశాఖపట్నం నగరానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి విశాఖపట్నం అభివృద్ధికి ఉన్నటువంటి వ్యత్యాసం మాటల్లో చెప్పక్కర్లేదు, చూపుల్లో అందరికీ మీరు అడిగారు కాబట్టి మిత్రులు ఎవరైనా మంత్రి గారితో ఏకీపిస్తున్నారా లేదా, మీలో ఎవరైనా మీ అభిప్రాయం చెప్పదలిస్తే చెప్పండి. విశాఖ అభివృద్ధికి సంబంధించి ఒకరిద్దరు మాట్లాడదలిస్తే మాట్లాడండి. అభివృద్ధి చెందిందంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అభివృద్ధి చెందిందండి. మా హస్బెండ్ గారు అన్నట్టుగా మేము జగన్ గారు అంటే వెన్నంటే ఉండి మేము అన్నీ చూసాం కాబట్టి జగన్ గారి హయాంలో అన్ని అభివృద్ధులు అన్నీ బాగా జరిగాయి. మరి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి ఫీజు రీయింబర్స్ పెట్టినారు. తర్వాత నుండి మా పిల్లలు ఆ ఫీజు రీయింబర్స్ వల్ల మా పిల్లలు చదువుకున్నారు, బాగా మంచి మంచి చదువులు చదువుకున్నారు. ఈ వాళ్ళకి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాలంటీర్ని వేసిన తర్వాత అమ్మ మాకు సాలరీలు అవసరం లేకపోయినా పర్వాలేదు, మేము సర్వీస్ చేస్తాం. వెరీ గుడ్. మీరు కానీ వాలంటీర్ల మీద కొంతమంది చాలా చండాలంగా ప్రచారం చేస్తున్నారు, కిడ్నాపులు చేస్తున్నారు, ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు వచ్చి ఇబ్బంది పెడుతుంటారని పెద్ద పెద్ద నాయకులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అమ్మ ఎట్టనివ్వదు, ఎట్టినోళ్ళకి ఎట్టనివ్వకుండా చేయడం అంటే అది చాలా దౌర్భాగ్యం. మేము వాలంటీర్లతో లాభం పొందుతున్నాము, ఈ పథకాలు మా ఇంటికి వచ్చాయి అనే వాళ్ళు ఎవరైనా ఒకరుంటే మాట్లాడండి. ఆవిడకేవండి. వాలంటీర్ల వల్ల నేను బాగుపడ్డానండి. ఇప్పుడు నాకు పెన్షన్ వచ్చిందండి. పెన్షన్ అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు రాలేదు, జగన్ వచ్చినప్పుడే వచ్చిందండి. సో వాలంటీర్ల వ్యవస్థ కావాలా వద్దా? కావాలండి. వాలంటీర్ల వ్యవస్థ మీద బూతులు తిట్టిన వాళ్ళని మీరు ఖండిస్తారా లేదా? ఎందుకంటే ఖండించాలని తరలించేస్తామండి, ఊరి నుంచి బహిష్కరిస్తారా? 100% విశాఖపట్నం రాజధానిగా ఉండాల్సిందే. అంతేనా? ఇది కాదు అన్న వాళ్ళకి మేయర్ ఎలక్షన్స్ లో చెప్పాల్సినటువంటి రీతిలో
ప్రజలు విశాఖపట్నం ప్రజలు బుద్ధి చెప్పారు. ఎక్కడో ఉన్న వాళ్ళు కాదు సార్, ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నారు, విశాఖపట్నంలో ఉన్నాళ్ళు, ఇక్కడ నుంచే రాజకీయ నాయకులుగా ఎదిగిన వాళ్ళే మాకు వద్దంటున్నారు. వాళ్ళకేం చెప్తారు? వాళ్ళకి ఆల్రెడీ సమాధానం చెప్పాను సార్. మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంటే మొట్టమొదటిసారి కార్పొరేషన్ ఎలక్షన్స్కి వెళ్ళి కొమ్మినేని గారు కాదర్ చెప్పేది ఏంటంటే, ప్రకటన డీసెంట్రలైజేషన్కి సంబంధించినటువంటి బిల్లుకి సంబంధించి కానీ లేదా విశాఖపట్నానికి రాజధాని చేయాలనేటువంటి నిర్ణయం చేసిన తర్వాత వచ్చినటువంటి మొదటి ఎన్నిక స్థానికంగా జీవీఎంసీ ఎలక్షన్స్. సో వచ్చినటువంటి దాంట్లో ప్రజలు ఇచ్చినటువంటి రెఫరెండం ఏంటంటే, మాకు విశాఖపట్నం రాజధాని కావాలని చెప్పి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాబట్టి అదే ప్రజా మద్దతు వచ్చింది అనేటువంటిది వారి అభిప్రాయం. మీరు అడిగినట్టు రామోజీరావు గారు కానీ లేదా రాధాకృష్ణ గారు కానీ లేదా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళ గురించి అడిగితే ఏంటి అడగకపోతే. నేను ఒక జర్నలిస్ట్గా ఒక ప్రశ్న వేస్తాను సార్. నేను విశాఖపట్నం పల్లెల్లో పుట్టాను, పట్టణంలో చదువుకున్నాను, ఈ పట్టణంలోనే ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అనేక విషయాలు రోజు పత్రికల్లో కానీ టీవీల్లో చూసినప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే, నా వ్యక్తిగతంగా విశాఖపట్నం ఎందుకు రాజధాని కాకూడదని అనేక చర్చా వేదికల్లో నేను బోడు ముత్యాలయాడి గారితో కానీ అదీప్ రాజు గారితో అనేక చర్చా వేదికలు వెళ్ళేటప్పుడు వచ్చే సమాధానం ఒకటే, ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం ఖచ్చితంగా రాజధాని ఉండాలనేదే మా కోరిక. కాబట్టి దీనికి మా నాయకులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్షం వాళ్ళు ఏదో చెప్తున్నారు, కానీ అసెంబ్లీలో చట్టం చేసిన దాన్ని అమలుపరచడానికి మేము పూర్తి సంపూర్ణంగా ఉంటాం. కానీ మా నాయకులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వివిధ ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు తప్ప ప్రజలెవరూ చెప్పట్లేదు సార్. వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి రాజకీయం అనేది అవసరం. ఉపాధ్యాయుడిగా నాకు కొంచెం లిమిట్స్ ఉంటాయి కాబట్టి మాట్లాడలేకపోతున్నా, కానీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మా అమర్నాథ్ సార్ చెప్పినట్లు రెఫరెండంగా తెలుస్తుంది. ఖచ్చితంగా జగన్ సార్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనేది ఉపాధ్యాయులందరూ కూడా తీసుకోవాలి సార్. వెనుకబడిన ప్రాంతాన్ని విశాఖ రాజధానిగా చేసేటప్పుడు ఎవరికి వచ్చిన ఇబ్బంది? సార్ నమస్కారం సార్, నా పేరు వెంకటేష్ అండి, అది భీమిలి నియోజకవర్గం. ఇక్కడ ప్రజలు మాత్రం విశాఖ రాజధాని కావాలనుకుంటున్నారు. వద్దనుకున్న వాళ్ళు మీరు అన్నా చెప్పారు కదా, వాళ్ళందరికీ కూడా భ్రమరావతిలో భూములు ఉన్నాయి సార్. మాలాంటి పేద ప్రజలకి ఏం లేవు. ఇక్కడ మామూలు ఉంటే ఎద్దుకున్నాం, ఇక్కడ కూలీనాలు చేసుకొని బతుకుతాం అనమాట. వాళ్ళకి భూములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వద్దనమాట, అక్కడ కావాలి. సో మాకు మా భవిష్యత్తు కావాలంటే విశాఖ రాజధాని కావాలి సార్. ఎందుకంటే ఇది ముంబై సిటీకి, పెద్ద పెద్ద నగరాలకి దీటైన నగరం. తీర సముద్రం ఉంది, ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, అన్ని విధాల చాలా అభివృద్ధి చెందుతున్న నగరం ఇది సార్ మన రాష్ట్రంలో. వెంకటేష్ చెప్పినట్టు ఏదైతే ముంబైని కోట్ చేశాడు కదా సార్, వెస్ట్ కోస్ట్కి, భారతదేశానికి వెస్ట్ కోస్ట్లో ముంబై ఎలాగైతే గేట్వేగా ఉందో, ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత కానీ ప్రజలు కానీ కోరుకునేది ఏంటంటే, ఈస్ట్ కోస్ట్లో విశాఖపట్నం ముంబై లాగా ఎందుకు గేట్వే కాకూడదు ఈస్ట్ కోస్ట్ అనేటువంటిదే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈరోజు తను చెప్పినట్టు శ్రీకాకుళంలో ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి అమరావతిలో పనిచేయాలంటే ఏముంది? అమరావతి వెళ్ళి పనిచేస్తే ఊహల్లో పనిచేయాలి, విశాఖపట్నం వచ్చి పనిచేస్తే ఊర్లో పనిచేయాలి, అంతే తేడా. రెండింటికి పెద్ద తేడా ఉంది. అంతే కదా సార్, అక్కడ ఊహల్లోనే పనిచేయాలి, గ్రాఫిక్స్ లో పనిచేయాలి, ఇక్కడ వస్తే ఊర్లో పనిచేస్తాడు, అంతే తేడా. ఉత్తరాంధ్ర వేదిక కన్వీనర్ శ్రీ శివశంకర్ గారు సంక్షిప్తంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాముఖ్యతని ఆయన వివరిస్తారు. విశాఖపట్నం రాజధాని ఎందుకు కాకూడదు అనేది మొదటి నుంచి శివరామకృష్ణన్ కమిటీ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ కొంతమంది మేధావులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. సో శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు ఇవ్వకముందే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి అమరావతిని రాజధానిగా నిర్ణయించేశారు. సో అమరావతి అనే ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం పూర్తవ్వాలంటే ఇక్కడ ఉన్న అందరికన్నా యంగ్స్టర్ ఎవరు ఉంటారో ఆయన జనరేషన్ కూడా చూడదు ఆ రాజధాని. అంటే మన దేశంలో ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం జరగాలంటే కనీసం 50 నుంచి 60 సంవత్సరాలు పడుతుంది. మన దేశంలో ఉన్న ఒకే ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ చండీగఢ్. చండీగఢ్ని మిగతా న్యాచురల్ సిటీస్తో పోల్చి చూస్తే చండీగఢ్ చాలా వెనుకబడిన నగరం. బాంబే, కలకత్తా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఏ నగరాలతోని చండీగఢ్ని మనం కంపేర్ చేయలేం. అట్లా చండీగఢ్ గ్రీన్ ఫీల్డ్ సిటీ. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన అమరావతి కూడా గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఈ గ్రీన్ ఫీల్డ్ సిటీ కనీసం కంప్లీట్ అవ్వడానికి ఒక 50-60 ఏళ్ళు పడుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ పుత్రజయతో తీసుకుంటాను నేను. మలేషియా రాజధాని పుత్రజయ, అంటే కౌలాలంపూర్ రాజధాని ఉండేది, అది పుత్రజయ అనే ఒక కొత్త నగరాన్ని నిర్మించారు. దానికి ఎందుకు నిర్మించారంటే మలేషియా చైనా ఎథ్నిక్ చైనీస్ డామినేటెడ్ కంట్రీ అది. సో ఎథ్నిక్ చైనీస్ డామినేటెడ్ కాకుండా ఎథ్నిక్ మలైస్ డామినేట్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళ కోసం, అంటే ఎథ్నిక్ మలైస్ కోసం పుత్రజయ అనే ఒక రాజధాని నిర్మించారు. సో మలేషియా దగ్గర అంత డబ్బులు లేవు.
అప్పుడు పెట్రోనాస్ అనే ఒక పెద్ద కంపెనీ, మీరు ఎవరైనా మలేషియాలో ఉంటే అక్కడ 2 పెద్ద ట్విన్ టవర్స్ ఉంటాయి, అది పెట్రోనాస్ వాళ్ళు కట్టింది. ఆ పెట్రోనాస్ వాళ్ళు పెట్టుబడి పెట్టారు పుత్రజయ రాజధాని కోసం. ఆ రాజధాని నిర్మించిన తర్వాత అది గోస్ట్ సిటీ అయింది. అక్కడ ఎవరు నివసించే వాళ్ళు కాదు, ఓన్లీ ఆఫీసులు ఉండేవి. ఉదయం ఆఫీస్కి వెళ్ళేవారు, ఈవినింగ్ కౌలాలంపూర్ వచ్చేసేవారు. సో పుత్రజయ ఈ రోజుకు కూడా అన్సక్సెస్ఫుల్ క్యాపిటల్, అది సక్సెస్ కాలేదు ఆ రాజధాని. దానివల్ల మలేషియా పుత్రజయ నిర్మించడం వల్ల మలేషియా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. సో ఇది కేవలం ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ఒక నగరం నిర్మిస్తే, అంటే మనకి ఎలాగో అంత అక్కడంటే కనీసం పెట్రోనాస్ అనే ఒక కంపెనీ పెట్టుబడి పెట్టింది, మన పెట్టుబడి లేదు. మన పెట్టుబడి ఎవరంటే ప్రజలే పెట్టుబడి పెట్టాలి. ఆర్థిక ఇప్పటికే అంటే రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక లోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఒక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంపదంతా తీసుకెళ్ళి అమరావతిలోనే పెడితే రాష్ట్రం సర్వనాశనం అయిపోయే ప్రమాదం ఉంది. దీన్ని ఎవరు మాట్లాడడం లేదు, ఇది గుర్తించాలి. అంటే మనకి గ్రీన్ఫీల్డ్ సిటీ అనేది మన దేశంలో ఇప్పటివరకు సక్సెస్ కాలేదు. రేపు అమరావతి నిర్మించినా అది సక్సెస్ కాదు. దాని బదులు మన భారతదేశ తూర్పు తీరంలో 3వ అతిపెద్ద నగరం విశాఖపట్నం. సౌత్ ఈస్ట్ ఏషియాకి స్ట్రాటజికల్గా చాలా కీలకమైన లొకేషన్లో ఉన్నది విశాఖపట్నం. ఈ కారణం చేతనే మొదట్లోని ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెట్టడానికి కూడా కారణం అదే. విశాఖపట్నం ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ క్యాపిటల్. శివశంకర్ గారి వాదంతో మీరంతా ఏకీపిస్తారా? రైట్. ఇక అనకాపల్లి లోక్సభ సభ్యురాలు శ్రీమతి సత్యవతి గారు తన అభిప్రాయం చెప్తారు ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి. మరి సిటీ ఆఫ్ డెస్టినీ ఆ మాట ఈరోజు మనం అనుకున్నది కాదు. విశాఖపట్నం ఎవరికైనా కూడా సిటీ ఆఫ్ డెస్టినీ అని ఒక పేరు తీసుకున్న మహానగరం. మరి ఇప్పటి వరకు మాట్లాడిన వక్తలందరూ చెప్పినట్లు ఏదైనా ఒక ప్రాంతం, ఒక అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని మనం ఒక క్యాపిటల్గా మనం కోరుకుంటాం. మనం భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితిని పరిశీలిస్తే ఇప్పటి వరకు కూడా సముద్ర తీరంలో ఉన్నటువంటి నగరాలు అవి అభివృద్ధి చెందినంత వేగంగా మరి ఎక్కడో మధ్యలో ఉన్న నగరాలు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందలేదు. మరి 2014 నుంచి 19 వరకు అనేక అవకాశాలు ఇచ్చినా కూడా మరి అప్పటి ముఖ్యమంత్రి వర్యులు ఎందుకు అభివృద్ధి చేయలేదు? కాలయాపన చేసి సమయాన్ని వృధా చేసి మరి మనకిచ్చిన అవకాశాలన్నిటినీ కూడా మరి దాన్ని వృధా చేసి ఈరోజు మరి ఎటువంటి వక్రీకరించి మాట్లాడుతున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాము. ఈరోజు గౌరవ పెద్దలందరూ మాట్లాడినట్టు 1,00,000 కోట్లు ఇప్పుడు మొదలుపెట్టి మరి ఒక కొత్త నగరాన్ని నిర్మించడం అనేది ప్రాక్టికల్గా అది ఇంపాసిబుల్. నిజంగా అది ఆంధ్ర పౌరులందరినీ కూడా పక్కదోవ పట్టించడం అని మనందరం కూడా విశాఖ నగరం నుంచి వేదిక నుంచి కూడా చాలా గట్టిగా నినదించాలి. జై విశాఖ, జై విశాఖ. ముక్తకంఠంతో మనందరం కూడా ఇదే సమయం మనందరం కూడా ఈ నినాదాన్ని ఇప్పుడు అంటున్నారు, నినాదానికి మీ ప్రతిస్పందన కోసం మనందరం కూడా సిద్ధమా? సిద్ధం. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా సిద్ధం అనిపించారు ఎంపీ గారు. మాజీ మంత్రివర్యులు శ్రీ అవంతి శ్రీనివాస్ గారు వారి అభిప్రాయం చెప్తారు. ముఖ్యంగా మనందరం కూడా ఈ రోజున ఒక మంచి సువర్ణ అవకాశం ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకు వచ్చింది. ఆ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ ఉత్తరాంధ్ర ప్రజలు ఓట్లు కావాలి, సీట్లు కావాలి. లాస్ట్ ఎలక్షన్లో కూడా 4 ఎమ్మెల్యేలు గెలిపించిన ఆయన ప్రజలు చాలా మంచివాళ్ళు. ఉత్తరాంధ్ర ప్రజలు, ముఖ్యంగా విశాఖ ప్రజలు. ఇది ఒక పీస్ లవింగ్ సిటీ. ఇది ఎవరైనా సరే 2 రాష్ట్రాల్లో కూడా ఒక టూరిజం పరంగా కానీ ఒక స్పిరిచువల్గా ఆధ్యాత్మిక పరంగా కానీ రిటైర్ అయిన తర్వాత ఉండాలంటే హ్యాపీయెస్ట్ సిటీ ఇది. అలాగే ఒక ఫైనాన్షియల్ పొటెన్షియాలిటీ ఉన్న సిటీ, ఒక ఫార్మా సిటీ, ఒక ఇండస్ట్రియల్ సిటీ, ఒక ఎకనామికల్ గ్రోత్ కారిడార్ ఉన్నటువంటి సిటీ. అలాగే ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు కనెక్టివిటీ, ఎయిర్, రైలు, వాటర్ కనెక్టివిటీ, అన్ని కనెక్టివిటీ పంచభూతాలు కూడా ఆశీర్వదించినటువంటి సిటీ. మరి ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా ఇక్కడ క్యాపిటల్ రాకపోవడానికి కారణం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తుల యొక్క మరి దురాశ. అక్కడ అమరావతిలో పెడుతున్నారంటే అమరావతిని ఏదో అభివృద్ధి చేద్దామని కాదు, అక్కడ ఒక వర్గ ప్రయోజనాలని ఆయన బాగు చేయడానికి జియోగ్రఫికల్గా అంటాడు ఆయన.
నేను ఆ పార్టీలో ఎంపీగా ఉన్నప్పుడు అడిగితే విశాఖపట్నంలో క్యాపిటల్ పెట్టండి అంటే నీ ఆస్తులన్నీ విశాఖపట్నం ఉన్నాయి కాబట్టి నీ రేట్లు పెరుగుతాయి అన్నాడు ఆయన. అంటే అంత సంకుచితంగా ఆలోచించే మనస్తత్వం ఉన్న వ్యక్తి డైరెక్ట్గా మాట. కాబట్టి ఆయన ఇక్కడికి వస్తాడు, నేను ఉన్నాను ఇక్కడ ఫైనాన్షియల్ మన మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ పెడితే విశాఖపట్నంలో వాళ్ళందరూ చాలా లవ్ చూస్తారు. ఎవ్రీబడి విల్ ఫాలో ద లవ్ ఆఫ్ విశాఖపట్నం. వైజాగ్ చూస్తే ఎవరైనా కానీ ఇక్కడే ఉండాలనుకుంటారు, ఇక్కడే వ్యాపారం చేయాలనుకుంటారు. కానీ అందరూ ఇక్కడ పెట్టుబడి పెడదామని వచ్చేవాళ్ళు. ఆయన ఏమో అమరావతి రండి అనేవాళ్ళు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అమరావతిలో ఏముంటుంది, ఏముండదు. ఇట్స్ లైక్ ఏ విలేజ్. అది కూడా మన రాష్ట్రంలో, వాళ్ళు కూడా మన ప్రాంత ప్రజలే. మనందరం కూడా అంతకుముందు కంబైన్డ్ స్టేట్లో ఉన్నటువంటి రిసోర్స్ అన్ని తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టడం, మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత మన కట్టుబాట్లతోటి బయటకు రావటం, దాని తర్వాత మనందరం కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నాం చూస్తున్నాం. ఇవాళ మరి ప్రపంచ నగరాలు ధీటుగా బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, ముంబై కానీ, ఆ నగరాలకి ధీటుగా పోటీ పడగల సత్తా ఒక్క నగరానికి ఉంది, విశాఖపట్నం నగరానికి. ఎందుకంటే ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ అండి. 30 లక్షల మంది జనాభా ఉన్నారు. వీళ్ళల్లో 3 లక్షల మంది వేరే డిస్టిక్లు కాదు, వేరే రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో నేవీ కానీ, రైల్వే కానీ, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ. అంటే అంత కాస్మోపాలిటన్ ఉన్నటువంటి నగరం, కల్చర్ నగరం. మరి రేపొద్దున ఇప్పటికైనా అంటే మన రాజకీయ విభేదాలు పక్కన పెట్టి, మన వ్యక్తిగత స్వార్థాలు పక్కన పెట్టి, రాబోయే తరాల కోసం ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో కొంతమంది డిస్టెన్స్ ప్రాబ్లం అంటున్నారు. ఇవాళ ఎయిర్ కనెక్టివిటీ వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. కర్నూలు నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది వైజాగ్. అలాగే పుట్టపర్తి నుంచి మరి ఎయిర్పోర్ట్ ఉంది. మరి అలాగే మన విజయవాడ, కడప, కర్నూలు, పుట్టపర్తి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఎయిర్ కనెక్టివిటీ విశాఖపట్నానికి ఉంది. అలాగే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా ఉంది. మరి కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించే వాళ్ళందరూ కూడా విశాఖ అయితే రేపు పొద్దున మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం చూసాం. చెన్నై ఎక్కడ ఉందండి, కన్యాకుమారి ఎక్కడ ఉంది చెప్పండి. 800 కిలోమీటర్స్ చెన్నైకి, కన్యాకుమారికి, తమిళనాడు. అలాగే ఢిల్లీ ఎక్కడ ఉంది, మన తమిళనాడు ఎక్కడ ఉంది చెప్పండి. అలా త్రివేంద్రం ఎక్కడ ఉంది, కేరళ క్యాపిటల్. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. ఒక విశాఖపట్నం క్యాపిటల్ అయితే ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఈ చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్, అక్కడ వాళ్ళ సీ కోస్ట్ లేదు, అలాగే పోర్ట్ కనెక్టివిటీ లేదు. అలాగే ఒరిస్సా, మరి అలాగే జార్ఖండ్, ఇలా అలాగే టూరిజం పరంగా అయితే మనందరూ తెలుసు విశాఖ మన ఎక్కడ కలకత్తా నుంచి కూడా వస్తారు టూరిస్టులు. తప్పనిసరిగా రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా విశాఖే కాదు సార్, ఉత్తరాంధ్ర కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది కాకపోతే ఏంటంటే జగన్మోహన్ గారికి ఉన్నది ఏంటంటే ప్రజాబలం, మరి వాళ్ళకు ఉన్నదేమో మీడియా బలం, డబ్బులు ఉన్నాయి, అన్నీ కూడా చెప్తారు. కాబట్టి అవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు సార్. వరదు కళ్యాణి గారు, శాసన మండలి సభ్యురాలు, వారు తన అభిప్రాయం తెలియజేస్తారు. విశాఖపట్నం క్యాపిటల్ గురించి మనందరం ఎన్నో రోజులుగా కలలు కంటూ ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే జగనన్న ప్రకటించేసరికి మన విశాఖపట్నం ప్రజలందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే మన ఉత్తరాంధ్ర అత్యంత వెనకబడిన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో విశాఖపట్నం కనుక క్యాపిటల్ ఇస్తే మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. మన ఉత్తరాంధ్ర ప్రాంత వెనుకబడిన ప్రాంతం వాళ్ళు వలసలు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకోవచ్చు అని ఎంతగానో ఆనందించాం. కానీ మనకి అది తొందరగా రాకుండా ప్రతిపక్షాలు కోర్టులకు వెళ్తూ ఆపుతూ ఉన్న సంగతి మనం చూసాం. నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్టుగా అసలు అన్ని రకాలుగా అనుకూలమైన సిటీ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం. క్యాపిటల్ అవడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. వాయు మార్గం అయితేనేం, జల మార్గము, రోడ్డు మార్గము, అన్ని రకాల మార్గాలు ఉన్నాయి. అంతేకాకుండా గతంలో చేసిన పొరపాట్లు పునరావృతం అవ్వకుండా అప్పుడు ఏం జరిగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తాలూకా రాష్ట్ర ఇన్కమ్ అంతా హైదరాబాద్ డెవలప్ చేయడానికి పెట్టేయడం వలన రాష్ట్ర విభజనలో మన ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. అదే పరిస్థితి రానున్న రోజుల్లో రాకూడదు, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని పరిపాలనా రాజధాని అని మన విశాఖపట్నం, న్యాయ రాజధాని అని కర్నూలు, అలాగే శాసన రాజధాని అని అమరావతి. అంటే అమరావతిని కూడా వదిలేలేదు జగనన్న. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి, తన బినామీలను అభివృద్ధి చేయడానికి అమరావతి ఒక్కటే రాజధాని చేద్దామని ఒక ఖాళీ ప్రాంతాన్ని డెవలప్ చేస్తానని చెప్తూ మభ్యపెట్టాడు. 5 ఏళ్ళు ఏమేమి జరిగాయో ఒక్క శాశ్వత కట్టడం లేదు. మనం చూసాం, అన్నీ తాత్కాలిక కట్టడాలే. అసెంబ్లీ అయినా కారుతూ ఉంటుంది వర్షం పడితే, కనీసం అసెంబ్లీకి వెళ్ళే రోడ్డు కూడా సింగిల్ లైన్లో వెళ్తూ ఉంటాం, అంత ఘోరంగా ఉంది. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ని కూడా ఈ ఓటుకి నోటు కేసులో భయపడిపోయి దొరికిపోయాడు అనేసి జైల్లో పెట్టేస్తారని చెప్పి పారిపోయి వచ్చేసాడు.
పోనీ ఎక్కడ అభివృద్ధి చేయలేదు, ఉమ్మడి రాజధానిని అనుభవించకుండా వచ్చేసాడు. అంటే దీనివలన ఎఫెక్ట్ అయింది ఎవరు? మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు, అంతే కదా, మనందరము ఎఫెక్ట్ అయ్యాము ఇలాంటి ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు అవడం వలన. అలా ఒత్తినే మభ్యపెట్టి ఒక గ్రాఫిక్స్ చూపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ నిజాలు ఎలా ఉంటాయి చేసి చూపిస్తున్నారు జగనన్న. అలాగే విద్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, విద్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, అలాగే తీసుకుంటే వ్యవసాయంకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు మనందరం చూసాం. అసలు మనం కలలోనైనా ఊహించామా? అసలు పేద ప్రజలందరూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండారా? అసలు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం విద్య అనేది, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఇంగ్లీష్ మీడియం కావాలా వద్దా? కావాలి. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ ప్రసాద్ రెడ్డి గారు తన అభిప్రాయం చెబుతారు. అంటే ఇవాళ అంటే వైజాగ్ అన్నీ ఉన్నాయని అందరూ చెప్తున్నారు కదా, చాలా వైజాగ్ అన్నీ ఉన్నాయి, ప్రతి విషయంలోనూ వైజాగ్ ముందంజలో ఉంది. చాలాసార్లు చక్కగా అంటే ఒక ఉపన్యాసం ఉన్నప్పుడు నాలాంటి మనుషులు కూడా ఏం చెప్తుంటారంటే వెస్ట్ కోస్ట్లో బాంబేకి ఏవైతే అడ్వాంటేజ్ ఉందో ఈస్ట్ కోస్ట్లో వైజాగ్ అదే అడ్వాంటేజ్ ఉంది అని చాలామంది నేను అట్లీస్ట్ 40 ఏళ్ళ బట్టి నేను వింటున్నాను మాట అంటున్నారు. కానీ 40 ఏళ్ళ బట్టి కూడా ఏ రకమైన డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలన్నా ఎక్కడ చేసాము? మెడ్రాస్ ప్రెసిడెన్సీ వరకు వెళ్ళలేనండి, తర్వాత వెనక్కి వచ్చేసి హైదరాబాద్ వచ్చేస్తే పెట్టాం కదా. ఎందుకు 2008లో నాకు బాగా గుర్తుంది, నేను ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు ఆ రోజున ఇప్పుడు ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చామని అన్నారు కదా, 100% నేను ఏ డైస్ మీద నా చెప్తాను, మేము తీసుకొచ్చాం. ఈ రవి ఈశ్వరప్పు కూడా నాకు తెలుసు ఆ రోజుల్లో. IBM అనేది ఎక్కడో పెడతానంటే మేము వెళ్ళి వెనకబడి IBMను విశాఖపట్నం తీసుకొచ్చాం, ఫోటోలతో సహా నేను మేము ముందు పెట్టగలను. ఆ రోజు మేము రాజశేఖర రెడ్డి గారు వారు యాక్చువల్గా ఏంటంటే యూనివర్సిటీ డ్రైవ్ చేయాలి ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ అంటే, ఎప్పుడైనా ఎవరైనా వస్తున్నప్పుడు ఆ రోజున STPA దుబే అని ఒక మనిషి ఉండేవారు, మేము అందరం కలిపి వాళ్ళని యూనివర్సిటీకి తీసుకురావడం, యూనివర్సిటీలో ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ బాగా దొరుకుతాయని చెప్పడం, సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకురావడం, ఏవో ఒకటో రెండో వచ్చేవో మిగతావన్నీ కూడా హైదరాబాద్ అటుపక్క వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే అదొక అడ్వాంటేజ్, అప్పటికే కొంత అది తీసుకున్నారు కాబట్టి. సో ఈ రోజున అంటే ఇంకా విశాఖపట్నాన్ని అంటే ఇవాళ అంటే ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయ్యింది, బ్యాక్ వచ్చిన తర్వాత ఈజీగా డెవలప్ చేసుకోవాలి అని అంటే విశాఖపట్నం. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే విశాఖపట్నం అనేది అందరిది, కానీ విశాఖపట్నంలో ఓనర్షిప్ తీసుకున్నది కొందరు, వాళ్ళ చేతిలోకి వెళ్ళింది విశాఖపట్నం. అంటే ఏమిటి? నేను ఆల్రెడీ వైజాగ్ వచ్చాను, పెద్ద హోటల్ పెట్టుకున్నాను, ఆల్రెడీ వైజాగ్ వచ్చాను, పెద్ద కార్ల కంపెనీ పెట్టుకున్నాను, ఆల్రెడీ వైజాగ్ వచ్చాను, పెద్ద యూనివర్సిటీ పెట్టుకున్నాను, ఆల్రెడీ వైజాగ్లో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా నా చేతిలో ఉన్నాయి, నా చేతిలో ఇక్కడ ఉన్నటువంటి నేను సంపాదించుకున్న మనీ తీసుకెళ్ళి ఎల్స్వేర్ కూడా పెట్టుకుని ఉన్నాను, ఇక్కడ నేను పీస్ఫుల్గా ఉండాలి, నా మనీ మాత్రం వేరే చోట ఎదగాలి, ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి యాదవులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆ తూర్పు కాపులు కానీ, ఆ రెడ్డికీలు కానీ, వాళ్ళు ఆ చిన్న ఇల్లు అలాగే ఉండిపోయి ఎప్పటికీ కూడా ఒకటే విషయం మాట్లాడతానంటే వెనుకబడిన జిల్లాలు. మేము ఇక్కడికి వచ్చామండి 40 ఏళ్ల క్రితం బీటెక్ చదవడానికి. ఆ రోజున వెనుకబడినటువంటి ప్రాంతం ఏంటి అంటే ఉత్తరాంధ్ర అన్నారు. ఇవాళకి కూడా ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతంగా ఎందుకు ఉండాలి? ఇదే ఒక క్యాపిటల్గా మారినప్పుడు ఏమీ చేయకుండానే మీరు ఉన్నటువంటి ఇల్లు 3 రెట్లు అవుతుందా లేదా? ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వారు ఇక్కడ శృంగవరపుకోట నుంచి కూడా బై ఎలక్షన్లో గెలిచారు. ఎవరు? ప్రకాశం పంతులు గారు. వారికి మొత్తం ఈ ప్రాంతం అంతటి మీద అవగాహన ఉంది కాబట్టి వారు ఆ రోజుల్లోనే చెప్పడం జరిగింది. అది మీ సమాచారం కోసం. రైట్, చెప్పండి. ఇక్కడ స్థానికులు కొంతమంది అమాయకంగా ఎవరో ట్రాప్లో పడి ఈ ప్రాంత అభివృద్ధికి వాళ్ళు వినాశనం కలిగించే వాళ్ళకి మద్దతు ఇస్తున్నారనేటువంటి అభిప్రాయాన్ని ప్రసాద్ రెడ్డి గారు, వారు చాలా అనుభవజ్ఞులు, చాలా చక్కగా తన పరిశోధన అంతటిని రంగరించి మరీ చెప్పారు. మీరేమంటారు? లోటు బడ్జెట్లో జాయింట్ స్టేట్ నుంచి విడిపోయిన మనం ఇంకా చిన్నాభిన్నం చేసి రాజధాని ఏదీ లేకుండా చేసి జగనన్న పరిపాలనలోకి రావడంతోనే మహాసంక్షోభం కరోనా ప్రపంచ విపత్తుని పురస్కరించుకొని అది అట్లుంచితే న్యాయవాదులు ఇక్కడ ఉన్నారు, చెప్పొచ్చో చెప్పకూడదో కానీ ప్రతి సంక్షేమం ప్రతి అభివృద్ధి పనికి కూడా రకరకాల ఆటంకాలు సృష్టించి ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టులో అది చాలా ప్రపంచ దేశంలో ఏ ప్రభుత్వానికి కూడా అలాంటి విపత్కర వినాశకర పరిస్థితులు రాలేదు. కానీ అటువంటి పరిస్థితులు మీరు చెప్పింది వాస్తవం మిత్రమా. ఇంగ్లీష్ మీడియం వెంటనే పిల్లేసాయి, ఆర్బీకే సెంటర్ వెంటనే పిల్లేసినప్పుడే వాళ్ళు తీసుకోవడం మనకే ఆశ్చర్యం. ఏంది నిన్న వేశారు ఇవాళ వచ్చేసింది కోర్టులో గౌరవ న్యాయస్థానం వారు ఎట్లా మిస్లీడ్ చేస్తున్నారు అని. ఎందుకు మొన్న దగ్గర చూసాం కదా,
తప్పుడు సర్టిఫికెట్లు ఇస్తే కూడా పేర్లు వచ్చేసే పరిస్థితి. అది మరి అది ఎంత సమాజానికి ఎంత ప్రమాదకరం ఆ ఇండికేషను. మరి గౌరవ న్యాయమూర్తి గారిని మిస్లీడ్ చేస్తే మరి తర్వాత వారు ఏం చేస్తున్నారు, బ్రహ్మాండంగా గట్టిగా అసలు అంబులెన్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇస్తున్నారు, రంకెలేస్తున్నారు అని జరుగుతూ ఉన్నాయి. మరి అంటే ఇప్పుడు తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చినా కూడా న్యాయస్థానం వారు అంగీకరించారా? ఇలాంటివి మీలాంటి మిత్రులకు కానీ చాలా మందికి న్యాయ వ్యవస్థ మీద చర్చకి ఆస్కారం ఇస్తా ఉంది. ఇల్లు కట్టిస్తుంటే కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారు. అలాగే ఇంగ్లీష్ మీడియం పెడుతున్నామంటే కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు. సరే, ఏం జరిగినా కొన్ని న్యాయపరంగా చిక్కులన్నీ ఎదుర్కొని ఈరోజు అందరికీ న్యాయం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. కానీ ఆ కోర్టులు ఏమైనా చెప్పొచ్చు, ఏ రకంగా అయినా ఉండొచ్చు, తీర్పులు ఏమైనా కావచ్చు. రేపు ప్రజా కోర్టు అనేది వస్తుంది, ఎన్నికలు అనేది వస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం జరిగేలా మీరందరూ తీర్పిస్తారా? తీర్పిస్తాం సార్. ఒకే ఒక ఉదాహరణ సార్, మా పూజ్యులు ప్రసాద్ రెడ్డి సార్ గారు చెప్పినట్లు స్థానికేతరులు స్థానికులను కాకుండా ఇప్పుడు చైతన్యవంతులు అయ్యారు. మేము నిజంగా స్వరాజ్యం అంటే స్థానికంగా ఉన్న వాళ్ళే నాయకులుగా రకరకాలుగా ఎదగాల్సిన పరిస్థితి. ఇప్పుడు అందరు ఓటర్లు కూడా చైతన్యవంతులు అయ్యారు. మాట్లాడు సంక్షిప్తంగా. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జగనన్న గారు చేస్తూ ఉన్నారు. ఇన్ని చేస్తూ ఉంటే ఓ పక్క ప్రతిపక్షాలు ఒకతను ఎర్ర బుక్కు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఏదో చెప్తాడు, నేను ఎర్రబుక్లో రాసుకున్నాను, అందరి సంగతి నేను తేలుస్తాను అంటున్నాడు. ఆయన సంగతి, ఆయన తండ్రి గారి సంగతి, ఆ దత్తపుత్రుడి సంగతి, మిగతా వాళ్ళు చాలా మంది శంకనెక్కి తిరుగుతున్నారు. వాళ్ళందరి సంగతి కూడా నాకేం భయం లేదు సార్, నాకేం భయం లేదు. లోకేష్ గారు చెప్తున్నాను, నా పేరు బేబీ రత్నం, నేను గంగవరం ఏజెన్సీ జెడ్బిటిసిని. నీ బుక్ లో ఏమన్నా రాసుకోగలిగితే రాసుకో, నువ్వేమన్నా చేయగలిగితే చేసుకో. ఇక్కడే నేను సవాల్ చేస్తున్నాను. నేను జగనన్న ప్రభుత్వంలో ఇంతకంటే మంచి ఏ ముఖ్యమంత్రి కూడా చేయడు. పిల్లలు ఉన్నారు చాలా మంది స్టూడెంట్స్. ఎవరమ్మా? నేను స్టూడెంట్ కాదు సార్, స్టూడెంట్ వాళ్ళ మదర్ ని. అంటే నాకు 2 డిగ్రీ స్టూడెంట్స్ పిల్లలు ఉన్నారు. చాలా మంది అంటే నేను ఇప్పుడు చూస్తున్నాను, మా పిల్లలు హైదరాబాద్ వెళ్ళి చదువుకున్నారు, మా పిల్లలు బాంబే వెళ్ళి చదువుకున్నారు, మా పిల్లలు ఇంకో దగ్గర చదువుకున్నారు అని. నా పిల్లలు డిగ్రీ ఫినిష్ చేసి రెడీగా ఉన్నారు. నాకు ఇక్కడ మన జగనన్న రానున్న రోజుల్లో ఇక్కడ అంటే మనకి క్యాపిటల్ తీసుకొస్తే ఇక్కడే నా పిల్లల్ని జాబ్ చేయించాలనుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వికేంద్రీకరణ ఆలోచనతో 3 రాజధానులు అన్న దాంట్లో విశాఖ రాజధానిగా చేయడానికి స్వాగతిస్తున్నాను సార్. ఎందుకంటే స్వతహాగా ఉత్తరాంధ్ర అనేది వెనుకబడి ఉంది సార్. విజయనగరం జిల్లా అవ్వచ్చు, శ్రీకాకుళం జిల్లా అవ్వచ్చు, వెనుకబడి ఉన్న జిల్లా అభివృద్ధి చెందాలంటే రాజధాని ఖచ్చితంగా అవసరం సార్. రాజధాని విశాఖ రాజధాని వచ్చింది అనుకో సార్, ఏమవుతుంది, కంపెనీలు వస్తాయి, అంటే ఉపాధి కలుగుతుంది సార్ నిరుద్యోగులకి మొట్టమొదటిగా. రెండోది అభివృద్ధి చెందుతుంది సార్. రాజధాని వచ్చిన తర్వాత ఎప్పుడైతే వచ్చిందో ప్రపంచ దేశాలు కూడా విశాఖ వైపు చూస్తాయి. ఇది ప్రతిపక్ష నాయకులు వీళ్ళకి విశాఖ జిల్లాలో పదవులు కావాలి, మంత్రి పదవులు కావాలి, ఎమ్మెల్యే పదవులు కావాలి, ప్రతి పదవులు కావాలి, కానీ విశాఖ రాజధాని కావడం మాత్రం అవసరం లేదు. విశాఖ వాసిని స్వాగతిస్తున్నాను సార్. సూర్యారావు గారు ఒకే విషయం నేను చెప్పదలుచుకున్నాను. 2019 ముందు ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి, ఈ 4.5 సంవత్సరాలలో అంటే 4 సంవత్సరాల ఈ 9 మాసాల్లో ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటని విద్యులైనటువంటి మీరు అందరూ కూడా ఒకసారి మనసులో పెట్టి ఆలోచించుకుంటే అభివృద్ధి సంక్షేమం ఎవరు తీసుకొచ్చారనేటటువంటిది మనకు అర్థమవుతుంది. కాకపోతే మన అందరం కూడా విశాఖపట్నం మనకి తప్పకుండా రాజధాని కావాలని కోరుకునేటప్పుడు మనందరం కూడా ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలాగా మారి అది ఆశయం నెరవేరాలంటే మళ్ళీ మనకి జగనన్న గారు సీఎంగా వస్తేనే మనకి విశాఖపట్నం ముఖ్యంగా మనకి ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా మారుతుందన్నటువంటి సత్యాన్ని మీరు అవసరమైతే ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్క సైనికుడిగా మారి చెప్పగలగాలి. స్టార్ క్యాంపెయినర్లుగా మారాలి, విశాఖనే రాజధానిగా ఉండాలని స్టార్ క్యాంపెయినర్లుగా మారాలంటున్నారు. మారుతారా మరి? దయచేసి అందరూ ఒకసారి నిలబడి, వీలుంటే నిలబడి, విశాఖ మాకు రాజధాని కావాలి, విశాఖ మాకు రాజధాని కావాలి, విశాఖ మాకు రాజధాని కావాలి. జై విశాఖ, జై జగన్. రైట్. ప్రొఫెసర్ కొటారి సత్యనారాయణ గారు హిస్టరీ విభాగాధిపతి. విశాఖపట్నాన్ని రాజధానిగా చేయవలసిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని అడిగారు. విశాఖపట్నాన్ని రాజధానిగా చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నా
విశాఖపట్నం రాజధానిగా ఉండవలసిన అవసరం మాత్రం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఉంది. కారణం ఏంటంటే మనం మాట్లాడుతూ ప్రతివారు కూడా విశాఖ ప్రజలు చాలా మంచివాళ్ళు, విశాఖ ప్రజలు చాలా మంచివాళ్ళు, ఓకే మా కొత్తగా సర్టిఫికెట్ ఇవ్వక్కర్లే. మన మంచితనం ఎంత గొప్పదో ఒక నిశ్శబ్ద విప్లవం లాంటిది వచ్చినప్పుడు అసలు తత్వం బాధపడుతుంది. కారణం ఏంటంటే మొత్తం ఆంధ్రదేశంలోనే కాదు, దక్షిణ భారత మొత్తం మీద రైతాంగ పోరాటాలు మొట్టమొదట పొదులు పోసుకున్నది ఉత్తరాంధ్ర గడ్డ మీద. రైతాంగ పోరాటాలే కాదు, సాయుధ పోరాటాలు, గిరిజన పోరాటాలు, వ్యవహారిక భాషోద్యమాలు, అంటే సమాజాన్ని కదిలించి ప్రతి ఉద్యమం కూడా పుట్టింది ఉత్తరాంధ్ర గడ్డ మీద మాత్రమే. అయితే మీలో నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను, 50 ఏళ్ళ బట్టి వైజాగ్లోనే ఉంటున్నా. ఒక్కసారి మీ పల్లెసీమలకు వెళ్ళి చూస్తే మీ చిన్నప్పుడు ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఏ రకంగా ఉంది. ఇందాక మిత్రుడు చాలా సక్రమంగా చెప్పాడు, రాజధాని ఒకటి కాదు, ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామం కూడా ఒక రాజధానిగానే మారింది. అది చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. నేను ఒక్క విషయం మాత్రం చెప్పాలి, చరిత్రలో ఏ ఒక్కడు ప్రపంచం మొత్తం మీద కొత్త రాజధానిని తొప్పలు డొంకలు నరికి అడవిని చదువు చేసి కట్టడు కూడా. ప్రావిన్షియల్ క్యాపిటల్స్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీస్ని మాత్రమే క్యాపిటల్గా మారుస్తారు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే కంప్లీట్ క్యాపిటల్గా విశాఖపట్నం ఉండే అర్హతలు అన్నిటికీ ఉన్నాయి. ఇక రవి ఈశ్వరప్ప గారు. నేను ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో ఆహబ్ అని స్టార్టప్స్ అంటే 157 స్టార్టప్స్, అందులో 600 చిల్లర అంటే 620 పీపుల్ ఇప్పుడు ప్రస్తుతానికి ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ కింద వర్క్ చేస్తున్నారు. అది ఒకటి మేనేజ్ చేయకుండా కాకుండా ఇంకో 6 కంపెనీస్ నేను రన్ చేస్తున్నాను. ఇనీషియల్గా యుఎస్ నుంచి ఎందుకు తిరిగి వచ్చేసామంటే వైజాగ్తో ఉన్న అనుబంధం, దానికి ఉన్న ప్రేమ, దాన్ని ఏదో ఒకటి ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అన్నారు. ఫ్రమ్ ఆల్ పర్స్పెక్టివ్స్, అంటే ఇండస్ట్రీ పర్స్పెక్టివ్గా చూసుకుంటే ఆల్ రౌండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ ఐటీ ఆర్ స్టార్టప్స్, అంటే వీఆర్ వెల్ పాయిజ్డ్. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ పాసిబుల్ సిటీస్, ఇంటర్నేషనల్ టు నేషనల్ ఇన్వెస్టర్స్ వచ్చి చూసి ఓకే అంటే ఈవెన్ సిలికాన్ వ్యాలీ లాగా ఉంటుంది అంటారు ఇప్పుడు మన ఋషికొండ దీనికి వెళ్తే. సో దిస్ ద బెస్ట్ పాసిబుల్ సిటీ వేర్ యూ క్యాన్ ఇన్వెస్ట్ అండ్ గ్రో. అంటే దీంట్లో కొంచెం ఇంగ్లీష్లో చెప్పాను, సారీ ఫర్ దాట్. బట్ ఐ థింక్ దేర్ ఇస్ నథింగ్ బెటర్ బీయింగ్, అంటే వైజాగ్లో పుట్టి పెరిగి తరతరాలుగా ఇక్కడే, అంటే దీని నుంచి ఉన్న ఆ ఎమోషనల్ బ్లడ్లో ఉన్న దీంతో నేను చెప్తున్నాను, దెర్ ఇస్ నథింగ్ బెటర్ దాన్ వైజాగ్ ఇన్ ద సిటీ ఆఫ్ ఇన్ ద సో విశాఖపట్నాన్ని మించినటువంటి ఉత్తమ నగరం మరొకటి లేదు అని వారు అంటున్నారు. ప్రొఫెసర్ సురేంద్ర రాజు గారు మాట్లాడిన తర్వాత ఐటీకి సంబంధించి సంక్షిప్తంగా మళ్ళీ మన మంత్రి గారు మాట్లాడతారు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా కావాలని ఎన్నడూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శంఖారావం పూరించారు. మేము విశాఖ రాజధానిని చేసుకుంటాం, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి విశాఖ ప్రాంతంతో పాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి ప్రజలు సామాజిక న్యాయాన్ని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కోసం రానున్నటువంటి రోజుల్లో సంక్షేమ అభివృద్ధి పథకాలు పేదవాడికి అందాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఈ సామాజిక న్యాయం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో బలుగు బలహీన వర్గాలు, ఆదివాసీలందరికీ కూడా న్యాయం జరగాలి అంటే విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా కావాల్సిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రాలు స్వతంత్రం వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎన్ని రాష్ట్రాలు అయినాయి, ఎందుకైనాయి అనేది మనం ఆలోచిస్తే ఈ వేర్పాటువాద ఉద్యమాలు రావడానికి కారణం ఒకటి వెనుకబాటుతనం, రెండోది దోపిడీ. మరి మొన్న రీసెంట్గా కూడా మనం తెలంగాణ రాష్ట్రం కూడా అదే రకంగా వాళ్ళు ఉద్యమం చేసి సాధించుకున్నారు. అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదనే ఇవాళ మన రాష్ట్రం అంటే మొన్న 13 జిల్లాలు, ఇప్పుడు 26 జిల్లాలు ఉంది. భాష, సంస్కృతి, కోస, యాస 3 ప్రాంతాలు డిఫరెంట్ సార్. రాయలసీమ వేరు, కోస్తా వేరు, ఉత్తరాంధ్ర వేరు. మళ్ళీ ఈ 3 ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చేయకపోతే మళ్ళీ మొన్న జరిగిన తప్పిదమే మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత ఒక ఆయన లేచి మళ్ళీ ప్రత్యేక ఉత్తరాంధ్ర కావాలంటాడు, ఒక ఆయన ప్రత్యేక రాయలసీమ కావాలంటాడు,
ఒక ఆయన ప్రత్యేక కోస్తా కావాలంటాడు. అలాంటి తప్పిదం మళ్ళీ జరగకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దూరం ఆలోచిందో సార్. ఇవాళ ఏదో ఏ ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం కాదండి. నేను విజ్ఞప్తి చేసేది మేధావులకి, మరి విద్యార్థులు, ముఖ్యంగా యువత కానీ అందరూ కూడా, రాష్ట్రంలో ఉన్నవారు అందరూ కూడా ఆలోచించాలి. ఒక కోర్టు కేసు కాదు సార్ శ్రీనివాసరావు, మీకు ఐడియా ఉందో లేదో, 600 కోర్టు కేసులు వేశారండి ఈ ప్రభుత్వం మీద. 600 కేసులండి. ఏ పని చేద్దామన్న కేసు భారతదేశంలో ఎక్కడా లేదండి, ఎక్కడా లేదు సార్. అంటే ఇదే రాష్ట్ర ప్రజలు నీకు ఓట్లు వేసినప్పుడే మంచివాళ్ళు, నీకు 14 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి జగన్మోహన్ గారికి అవకాశం ఇస్తే ఆయన యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రోగ్రెసివ్ ఐడియాతోటి ముందుకు వచ్చి ముఖ్యంగా పేద వర్గాలకి, క్యాస్ట్ వారు కాదు క్లాస్ వారు అండి, పెత్తందారులకి పేదవాళ్ళకి మధ్యన యుద్ధం. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పేదవాడు మళ్ళీ ధైర్యంగా తలెత్తుకుని మళ్ళీ తిరగాలి రాష్ట్రంలో అంటే అది ఒక జగన్ గారితోనే మనందరికీ సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ఐటీ నేనే కనిపెట్టాను అంటారు. ఆయన 5 ఏళ్లలో చేసింది ఇక్కడ ఏంటి, ఈ 5 ఏళ్లలో జరిగింది ఏంటి అని చెప్పగలరా? ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఆయన సరిపోం. సెల్ ఫోన్ ఆయన కనిపెట్టాడు, కంప్యూటర్ ఆయన కనిపెట్టాడు, అన్ని ఆయన కనిపెట్టిన అంతమంది మేధావులతో మనం మాట్లాడలేము. దేశానికి స్వతంత్రం కూడా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిందని చెప్పినటువంటి మేధావుల గురించి మనం ఇక్కడ ఏం మాట్లాడతాం చెప్పండి. సో అటువంటి వారితో మాట్లాడంటే ఆయనతో ఆయనే ఈ 5 ఏళ్లకి కంపారిజన్ చెప్పారని. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన కొడుకు ఐటీ మంత్రిగా, ఏదైతే నిన్న ఈ రోజు కూడా మాట్లాడుతూ చాలా విమర్శలు చేశాడు, ప్రభుత్వం మీద చేశాడు, మా మీద చేశాడు, అందరి మీద చేశాడు. ఈరోజు విశాఖపట్నంలోనే ఉన్నాడు ఆయన. నేను కోరుతా ఉన్నా, చర్చకు ఆయన సిద్ధమా లేదా ఒకసారి చెప్పమనండి. నేను గడిచినటువంటి 2 సంవత్సరాలుగా, ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి చేయాల, 22 మాసాలుగా నేను రాష్ట్రానికి ఐటీ మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నా. చాలా గర్వంగా చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గడిచినటువంటి 5 సంవత్సరాల్లో కరోనా లాంటి కష్టకాలం కూడా లేకుండా వాళ్ళు పరిపాలన చేశారు. కానీ మేము 2019 నుంచి 24 మధ్యలో దాదాపు 2.5 సంవత్సరాలు కరోనాని ఎదుర్కొని పరిపాలన చేశాం. గడిచినటువంటి 2.5 సంవత్సరాలు మేము పడినటువంటి ఇబ్బందులు ఏ రోజు చెప్పుకోలేదు. సాక్యం ఏ రోజు మేము ప్రభుత్వంగా చెప్పలే. కరోనా ఉంది కాబట్టి మేము పెన్షన్ ఇవ్వలేకపోతున్నామని కానీ, కరోనా ఉంది కాబట్టి మేము పరిశ్రమలు తీసుకురాలేకపోతున్నామని కానీ ఏ రోజు మేము ఆ సాకును మేము ఎత్తుక్కోలేదు. ఒక బాధ్యతగా రాష్ట్రంలో ఒక్క ఐటీ రంగానికే కాదు, ఇందాక పెద్దలు మాట్లాడి చెప్పారు, హైదరాబాద్ అంటే ఒక ఐటీ మాత్రమే అవకాశం ఉంది. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే అగ్రికల్చర్ అవకాశం ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అవకాశం ఉంది, ఫార్మా సెక్టర్ అవకాశం ఉంది, లాజిస్టిక్స్ అవకాశం ఉంది, డిఫెన్స్ సెక్టర్, పోర్టుల నిర్మాణం. ఇదే వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు, మొన్న ఒక 5 సంవత్సరాలు పనిచేశారు. అప్పుడు కూడా ఇది సముద్రం ఉంది కదా, ఇదే 974 కిలోమీటర్లు అప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ఉంది కదా. మరి అప్పుడు పోర్టుల నిర్మాణం ఈ రాష్ట్రంలో చెయ్యాలి, ఈ సముద్ర తీరం మీద పోర్టుల నిర్మాణం చేస్తే 1,00,000 మందికి ప్రతి పోర్టు దగ్గర ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆలోచన ఎందుకు చేయలేదు? ఈరోజు ఒక్క సముద్ర తీరం మీద 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 పోర్టులు కొత్తగా నిర్మిస్తున్నాం. ఉత్తరాంధ్ర అంటే ఉత్యాంధ్రగా మిగిలిపోకూడదు, ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నినాదాన్ని రేపు ప్రజలందరూ కూడా ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నారనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడదలసిన సంక్షిప్తంగా సార్, మా బాబుకి మాటలు రావు, వినపడదు, యాంటీక్యాపెట్ సార్. మేము ఒకప్పుడు ఫంక్షన్కి అంటే 1 వీక్ వరకు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. గొడవలు అల్లర్లు, మా బాబు స్కూల్ పంపించాలంటే మినిమం 1 వీక్ అయినా సరే హాలిడేస్ పెట్టవలసి వచ్చేది సార్. ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని గొడవలు, ఎన్ని అల్లర్లు. ఆ ఫంక్షన్ కాదు కానీ చాలా తలనొప్పి అయిపోయేది సార్ మాకు. అలాంటిది ఈరోజు ఇంట్లోని ఫ్యామిలీ మెంబర్ లాగా వచ్చి తెల్లవారు 5:30 కల్లా తలుపు కొట్టి, ఆంటీ బాబుని లేపండి ఆంటీ, మీకు ఫంక్షన్ ఇస్తాము అని చెప్పి వచ్చి మాకు తలుపు తట్టి మరేస్తున్నారు సార్ ఫంక్షన్. అసలు ఎంత నీట్గా ఉంది సార్ స్కూల్ అయితే. వాళ్ళ చెప్పే ప్రేయర్ ఏంటి, వాళ్ళ ఇంగ్లీష్ టాకింగ్ ఏంటి, అసలు చాలా బాగా అనిపించింది సార్. చూడు, మా పిల్లలు చిన్నప్పుడు ఏ అవకాశాలు లేవు సార్ చదవడానికి కానీ, ఏమీ లేదు. మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. బాగా చెప్పారమ్మా. నేను పాడేరులో స్కూల్ పిల్లలతో నేను కూడా మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంగ్లీష్ మీడియంలో చక్కగా మాట్లాడుతున్నారు. అట్లాగే రేపల్లి దగ్గర బాగా వెనకబడిన ప్రాంతం విలేజ్కి వెళ్ళా, అక్కడ స్కూల్లో కూడా ఆడపిల్లలు వచ్చి చక్కగా మాట్లాడుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మోటోతో వచ్చారండి 2019లో, పరిపాలన వికేంద్రీకరణ, అంటే అన్ని ప్రాంతాల వాళ్ళు డెవలప్ అవ్వాలనే కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈరోజు ప్రతి గ్రామాల్లో కూడా గ్రామ సచివాలయాలు పెట్టి, సో ప్లేన్ ఏరియాలు అండ్ ఏజెన్సీ ఎంతో బాగా డెవలప్ అయ్యండి. సచివాలయ ఉద్యోగులు చాలా బాగా పనిచేసి, వాలంటీర్లు కూడా ఎంతో బాగా కష్టపడి పనిచేస్తున్నారు. రైట్.
మేము గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నాం సార్. ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 80% ఉద్యోగాలు సాధించాం సార్. ఆయన తీసిన 1,35,000 ఉద్యోగాల్లో ఈరోజు ప్రజలందరూ గ్రామాల్లోనే రైతు భరోసా, సచివాలయము, మరి హెల్త్ సెంటరు అన్నీ. ఈ మధ్య నేను యూఎస్ వెళ్ళొచ్చాను. నేను మా హస్బెండ్కి నాకు జరిగిన కాన్వర్జేషన్ అనమాట. ఏం బాగుందా యూఎస్, ఏంటి ఉంటావా, పాప అక్కడ ఉంది, పాప దగ్గర ఉంటావా, అది ఇది. నాకు ఇక్కడ ఏం చేంజ్ కనిపించట్లే. యూఎస్ అంటే ఏదో ఇమాజిన్ చేసుకున్నాము. నాకు ఇక్కడేమి మన వైజాగ్, మన ఇండియా, మన ఆంధ్రప్రదేశ్ లాగే ఉంది. ఇక్కడేమి అసలు ఏమీ నాకేం తేడా కనిపించట్లేదు. మనకి ఒక చిన్న గొయ్యి కనిపిస్తే పేపర్లో వేసి ఏంటేంటో చెప్తారు. ఇక్కడ రోడ్స్ అన్ని చాలా చెత్తగా ఉన్నాయి, ఎవడూ పట్టించుకోవట్లేదు. అమెరికాలోని 10 years కరెక్ట్ మమ్మీ. నేను కూడా చికాగో వెళ్ళినప్పుడు చూసా, ఒక రోడ్డు అంతా ఇట్లా ఉంటే నేను వీడియో తీసి అయ్యా అమెరికాలో అయితే ఉంది, కాకపోతే ఇట్లాంటి దిక్కుమాలిన పత్రికలు లేవు ఇట్లా రాయటానికి. అంటే ఆ రోడ్లను తీసుకొచ్చి మీరు రామోజీరావు గారికో లేకపోతే రాధాకృష్ణ గారికి ఇచ్చారనుకోండి, ఇది ఆంధ్రప్రదేశ్ రోడ్లు అని కూడా వాళ్ళు ప్రచారం చేస్తారు. ఎక్కడైనా ఒక రోడ్డు బాగోపోతే బాగు చేయమని రాయటం తప్పు కాదు, కానీ రాష్ట్రంలో అసలు రోడ్లే లేనట్టు రాస్తున్నారు. అది దిక్కుమాలుతాను. మెడిసిన్స్ అంటే మనుషులకే కాకుండా యానిమల్స్ కూడా విలేజెస్ వరకు. మీరు ఎప్పుడైనా ఆరోగ్య సురక్ష క్యాంపులకి వెళ్ళారా? నేనైతే ఆశ్చర్యపోయాను. నేను ఎప్పుడు నా జీవితంలో ఇట్లా గ్రామాలకి డాక్టర్లు వచ్చి గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెట్టి గవర్నమెంట్ పరంగా పెట్టి దాదాపు నేను 105 మందులు, 105 రకాల మెడిసిన్స్ అంటే కాదు 700 రకాల మెడిసిన్స్ ఇస్తున్నామని నేను పలాసలో ఓ డాక్టర్ గారు చెప్పారు. సో ఇది చాలా ఒక రకంగా వండర్ఫుల్ థింగ్. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు కూడా డాక్టర్లు ప్రజల ఇంటికి వెళ్ళి ఆ గడపలో కూర్చొని వారితో మాట్లాడి క్వాలిఫైడ్ డాక్టర్లు, ఫ్యామిలీ ఫిజిషియన్స్ కాన్సెప్ట్ని తీసుకొచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం లా విద్యార్థిని. ఒక సంఘటన నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడైతే అసెంబ్లీలో గౌరవ సీఎం గారు 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది అనౌన్స్ చేశారో ఆ రోజు ఒక భారీ ఎత్తు ర్యాలీని మేము చేసాం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి హర్షిస్తా. సో ఆ నెక్స్ట్ నైట్, ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే, మా కొంతమంది విద్యార్థులు వచ్చారు నా రూమ్కి హాస్టల్లో. వచ్చి నువ్వు మీది విజయవాడ కదా, నువ్వు రేపొద్దున న్యాయవాది అవుతే నువ్వు విజయవాడలో ప్రాక్టీస్ పెట్టుకోవాలి, నీకు హైకోర్టు అక్కడి దగ్గర ఉంటుంది, కానీ నువ్వేమో ఇక్కడ వచ్చి విజయవాడని కాకుండా కర్నూలులో హైకోర్టు పెడతా అంటే నువ్వు దానికి ఎలాగ సపోర్ట్ చేస్తావు అని చెప్పేసి నన్ను ఒక విద్యార్థి ప్రశ్నించాడు. నేను చెప్పాను, మనం ఒక్కళ్ళమే బాగుపడాలనుకుంటే అది మన స్వార్థం. 3 రాజధానులు, 3 ప్రదేశాలు, 3 ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు బాగుపడినప్పుడే మనందరం కూడా మనుషుల్లాగా మిగులుతామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. నా ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది జీవీఎంసీ మున్సిపల్ స్కూల్లో జరిగింది ఇదే ప్రాంతంలో. తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ కూడా జీవీఎంసీ స్కూల్లో జరిగింది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మిస్టర్ సేవియన్ కాలేజ్లో జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ నా హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతూ ఉంది. సో నేను దానికి ఈ మధ్య మా యూనివర్సిటీకి A++ గ్రేడ్ కూడా మా వైస్ ఛాన్సలర్ గారి వల్ల వచ్చింది. ఎందుకు ఈ విషయాలన్నీ నేను చెప్తున్నానంటే, విశాఖపట్నం రాజధాని అనే దానికి తీసిపోదు అనేది నేను కుండబద్దలు కొట్టినట్టు కూడా చెప్పగలను. సో ఎయిర్వే కావచ్చు. ఒక పాయింట్ అమ్మా, ఇప్పుడు నువ్వు ఇక్కడే మున్సిపల్ స్కూల్లో చదివానని చెప్పావు కదా, నువ్వు ఒకసారి మళ్ళీ నువ్వు చదువుకున్న స్కూల్కి వెళ్ళి చూసావా ఇప్పుడు స్కూల్ ఎలా ఉందో? ఒకసారి చెప్పు అందరికి. సార్, ఎడ్యుకేషన్ విషయానికి వస్తే నేను మా స్కూల్ని సందర్శించేటప్పుడు నాడు నేడు కార్యక్రమాల్లో అసలు మా స్కూల్కి నేను వెళ్ళేటప్పుడు మా స్కూల్ నేను పోల్చుకోలేకపోయాను సార్. ప్రశ్నించినప్పుడే సమాధానం దొరుకుతుంది. విశాఖ పాలనా రాజధానిగా ఎందుకు అనేటటువంటి కుట్రలు చేస్తున్న వారిని ప్రశ్నించడానికి మీరు సిద్ధమా? ఎస్, విశాఖ పాలనా రాజధానిగా ఉండాల్సిందే, మా విశాఖ మా క్యాపిటల్ అనే నినాదానికి మీరందరూ స్టార్ క్యాంపైనర్లుగా మారుతారా? ఇది విశాఖ వేదికగా మన విశాఖ మన రాజధాని అంశంపై ప్రజా ప్రస్థానం. రేపు విజయనగరం జిల్లాలో మరో ప్రత్యేక అంశంపై